ఎందుకంటే ఆల్రెడీ లేఖ రూపంలోనే అన్ని నేను చెప్పాను అంటూ కూడా చెప్పుకొచ్చాడు పూర్ణచందర్. ఈ నేపథ్యంలో ఆర్టీవీ ఆయన అడిగింది, మీకు మాట్లాడే అవకాశం వచ్చిన సందర్భంలో ఏమన్నారు అంటూ కూడా అదే టైంలో రియాక్ట్ అయ్యాడు పూర్ణచందర్. ఒకటే చెప్తున్నాడు, నేను చెప్పాల్సింది ఆల్రెడీ లేఖ రూపంలో ప్రస్తావించాను అంటూ కూడా చెప్పుకొచ్చాడు పూర్ణచందర్. ఆ లేఖలో ఒక్కసారి ఇన్ఫాక్ట్ ఆయన ఏమన్నాడు ఇంకోసారి చూద్దాం. చెప్పండి. నేను ఆల్రెడీ నిన్న లేఖ రూపంలో అన్ని క్లియర్ గా చెప్పిన, ఇంకా అవకాశం వచ్చింది చెప్పండి. నేను ఆల్రెడీ నిన్న లేఖ రూపంలో అన్ని చెప్పిన మేడం, అన్ని చెప్పిన. లేదమ్మా లేదు, నా బిడ్డ ఆమె, నా బిడ్డ. చావు కారణం మీరే అంటున్నారు, ఏం చెప్తారు చెప్పండి. ఆమె నా బిడ్డ అంటూ ఆమె ఆరోపణ చేసిన దాని గురించి ఏమంటారంటే ఆమె నా బిడ్డ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం పూర్ణచందర్కి సంబంధించి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఆ లేఖలో ఎటువంటి అంశాలను ప్రస్తావించాడు? పూర్ణని చంపేశాడా? ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరగబోతోంది అన్ని కోణాల్లో కూడా. ఆ లెటర్ని మీరు చూస్తున్నారు. ఎందుకంటే పూర్ణచందరే ఈ ఇంతటి దారుణానికి కారణమంటూ తల్లిదండ్రులు ఆరోపించిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలోని లేఖలో ప్రస్తావించాడు, మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజానికి పూర్ణచందర్ స్వయంగా చేస్తున్న విన్నపం అంటూ ప్రారంభించి, ప్రముఖ జర్నలిస్ట్ స్వేచ్ఛ బల్వన్ మరణం గురించి నేను ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన కొన్ని నిజాలు నేను మీడియా ద్వారా ప్రజలకు చెప్పలేని స్థితిలో అబద్ధం తెలంగాణ మొత్తం చెప్పలేని స్థితిలో అబద్ధం తెలంగాణ మొత్తం చుట్టేస్తుందని భయం అంటూ చెప్పుకొస్తూనే ఇందులో చెప్పుకొచ్చాడు. స్వేచ్ఛ నాకు 2009 నుంచి పరిచయం, మేమిద్దరం ఒక ఫలానా న్యూస్ ఛానల్ గురించి ప్రస్తావించాడు. ఫలానా ఛానల్లో పనిచేసేవాళ్ళం, ఆ ఛానల్లో మాకు అంటే మేము స్నేహితులుగా ఎన్నో విషయాలను షేర్ చేసుకునే వాళ్ళం అంటూ ఆ లెటర్ని చెప్పుకొస్తూ ఆ లెటర్లో అనేక అంశాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పోలీసులు రియాక్ట్ అయ్యారు. పోలీసులు ఏమంటున్నారు చూద్దాం. స్వేచ్ఛ కేసులో పూర్ణచందర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం రిమాండ్కి తరలించారు. మనతో పాటు ఏసీపీ రమేష్ కుమార్ ఉన్నారు. ఎటువంటి కేసులు పెట్టాడు, యాక్సెప్ట్ చేశారా మీరు? ఏదైతే అతను యాక్సెప్ట్ చేయడం జరిగిందో ఎటువంటి కేసులు పెట్టాడు? అతని మీద అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్. పూర్ణచందర్ మన ఈ 27th రోజు మన స్వేచ్ఛ టీవీ న్యూస్ రీడర్ ఆత్మహత్య చేసుకోవడంలో ప్రముఖంగా ఇతను పూర్ణచందర్ యొక్క పాత్ర ఫాల్స్ ప్రామిస్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైనట్టు ప్రైమా ఫేజ్లో మాకు పరిశోధనలో తేలింది. దాని ప్రకారం ఈరోజు అతన్ని రిమాండ్ చేయడం జరిగింది. స్వేచ్ఛ చనిపోవడానికి ఇది సూసైడేనా లేకపోతే మర్డర్ అంటూ కూడా, ఇండైరెక్ట్ మర్డర్ అంటూ కూడా పలువురు చెప్తున్నారు. అసలు పూర్ణచందర్ ఇన్వెస్టిగేషన్లో ఏం చెప్పాడు? పూర్ణచందర్ స్వేచ్ఛ ఇద్దరు ఒక 15 సంవత్సరాల క్రితము టీ న్యూస్లో ఇతను ప్రోగ్రామ్ డైరెక్టర్గా, ఆమె టీ న్యూస్ రీడర్గా ఇద్దరు పనిచేసేవారు. అప్పటి నుంచి మాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఏర్పడిన తర్వాత మేము కాలక్రమేణా 2015లో ఒక దుబాయ్లో ఒక బతుకమ్మ షోలో కూడా మేము బాగా దగ్గరగా క్లోజ్ అయ్యాము. అక్కడి నుంచి మాది కంటిన్యూ అవుతున్నది. ఆమె పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత డైవోర్స్ 4-5 years డైవోర్స్ అయింది. ఆ డైవోర్స్ అయిన తర్వాత నేను ఆమెను నమ్మించాను, పెళ్లి చేసుకుంటానని నమ్మించాను. కానీ ఆమె ప్రెషర్, నేను పెళ్లి చేసుకోండి అని అంటే నాకు భార్య పిల్లలు ఉన్నారు. కానీ అతను తన దగ్గరికి వెళ్ళింది కూడా నేను పెళ్లి చేసుకుంటాను, నేను ప్రేమించానంటూ కూడా ఇటువంటి ఫాల్స్ ప్రామిస్ ఇచ్చి వెళ్ళాడు. ఇప్పుడు అది యాక్సెప్ట్ చేశారా? మరి ఎవరైతే స్వేచ్ఛ ఉందో తను ఏం చెప్పింది? అసలు నన్ను పెళ్లి చేసుకోమని అడిగిందా ఏంటి? ఎక్కడ విడుదల? అదే పెళ్లి చేసుకోమని అడిగినారు. ఫాల్స్ ప్రామిసెస్ ఏదైతే ఫాల్స్ ప్రామిసెస్ చేశారో అతని చేయలేకపోయారు, ప్రామిసెస్ను ఫుల్ఫిల్ చేయలేకపోయాడు. ఇతను లస్ట్ను ఫుల్ఫిల్ చేసుకున్నారు. కానీ ఆమె యొక్క ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను ఇతను నెరవేర్చలేకపోయినారు. మరో విషయం కూడా, నిన్నటి వరకు చూస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఇతని వల్లనే స్వేచ్ఛ చనిపోయింది, స్వేచ్ఛనే కాకుండా ఇంకా చాలామంది అమ్మాయిలను కూడా మోసం చేశాడంటూ కూడా కుటుంబం ఆరోపిస్తుంది. ఈ రోజు కూడా వాళ్ళ కూతురు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, బ్యాడ్ టచ్ చేశాడు, చాలా అసభ్యంగా నాతో ప్రవర్తించాడని. దాని మీద కూడా కేసులు చేశారా? అది కేసు పరిశోధనలో ఉంది. ఏదొకటైతే మాత్రం వాస్తవం, అతని యొక్క అబెట్మెంట్ చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నది అనేది నిర్ధారణ అయింది. ప్రైమా పేజీలో ప్రూవ్ అయింది. అంటే
స్టేట్మెంట్స్ ఆఫ్ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అక్కడ ఉన్న సర్కమ్స్టాన్షియల్ ద్వారా ప్రేమాపేది ప్రూవ్ అయింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది, డీటెయిల్గా జరుగుతుంది. ఇంకెవరెవరైతే స్టేట్మెంట్స్ ఉంటాయో ఆ స్టేట్మెంట్స్ మీద కూడా ఇంకా ఏమైనా కేసెస్ నమోదయ్యే అవకాశం కూడా ఉంటుంది. స్వేచ్ఛ కూతురు కూడా అనేక ఆరోపణలు చేస్తుంది, ఫిజికల్ అబ్యూస్ అని కూడా, దాని మీద ఏం చెప్తారు? అది కూడా ఏదైతే చట్టంలో ఏదైతే ఉంటుందో ఆ చట్టంలో ప్రతిదీ తీసుకోబడుతుంది పరిగణలోకి. దాని ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. రైట్. మరో విషయం కూడా, ఎవరైతే పూర్ణచందన్ ఉన్నాడో వాళ్ళ భార్య కూడా మా భర్తకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా తను వ్యాఖ్యలు చేస్తుందంటూ కూడా సమాచారం వస్తుంది. వీళ్ళ కుటుంబాన్ని కూడా ఏమైనా ఇన్వాల్వ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? వీ డోంట్ హ్యావ్ ఐడియా, దాని గురించి మాకేమీ ఇది రాలేదు. ఇతను మాత్రమే వాళ్ళ తండ్రి ఉన్న సర్కమ్స్టాన్షియల్ విట్నెసెస్ పూర్ణచందరే ఆత్మహత్య చేసుకోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైనారు. అది కూడా ప్రైమాపేదిలో ప్రూవ్ అయింది. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో పూర్ణచందన్ ఏం చెప్పాడంటే, ఈజీ ఫీలింగ్ గిల్టీ ఇదంతా చేసినందుకు ఏమైనా చెప్పాడా, లేకపోతే నేను నిర్దోషిని, నాకు తను చనిపోవడానికి ఎటువంటి సంబంధం లేదన్నారు? లేదు, అతను కన్ఫెస్ అయ్యాడు, నేను చేసింది తప్పు, ఆమె సూసైడ్ చేసుకోవడానికి కూడా నేను కూడా ముఖ్య కారకుని అని అతను మా ముంగట చెప్పడం జరిగింది. అంటే ఎందుకు పెళ్లి చేసుకోమంటే మొహం చాటేశాడని మీరు అడిగారా? అడిగాము. భార్యాభర్త తనకు భార్య ఉంది, నేను ఇద్దరిని చూసుకుంటాను అన్నాడు. కానీ ఆమె ఇప్పుడు అది మంచిది కాదు, మనం ఏదైనా ఒక దాన్ని డిసిషన్ తీసుకోవాలన్న మధ్యలో గొడవలు స్టార్ట్ అయినట్టున్నాయి. ఆ గొడవలలో ఇతను ఆమెను హార్ష్గా బిహేవ్ చేయడము అవి జరిగి ఉన్నాయి. అతను చెప్పారు, కన్ఫెషన్ చేశారు. దాని ప్రకారం ఆమె మనసు వెక్స్ అయిపోయి, శరీరం మీద మన జీవితం మీద వెక్స్ అయిపోయి ఆమె హ్యాంగింగ్ చేసుకుంది. అంటే ఈ బలవన్మరణానికి పాల్పడక ముందు కూడా వీళ్ళిద్దరు కలిసి గుడికి వెళ్ళారు, ప్రయాణం చేశారు. ఆ సమయంలో ఎక్కడన్నా గొడవ జరగడం లేకపోతే ఇంకేదన్నా, ఎందుకంటే కుటుంబం కూడా తినని చంపేయడానికి కూడా అనేకసార్లు హామ్ చేయడానికి, పూర్ణచందన్ అడ్డు తొలగించుకోవడానికి కూడా ప్రయత్నించాడంటూ కూడా కుటుంబం ఆరోపిస్తుంది. మాకు డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే కన్ఫెషన్ చేసేటప్పుడు అతను చెప్పారు, లాస్ట్ ఒక 10 days బ్యాక్ మేము అటు అరుణాచలం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా మాకు తినేటప్పుడు హోటల్లో గొడవ జరిగింది. ఈ అమ్మాయి స్వేచ్ఛ పెళ్లి చేసుకోమని నన్ను అడిగితే నేను చేసుకోనని కరాఖండిగా చెప్పాను. అది బాగుండదు, నాకు మళ్ళీ నాతోటి కొంచెం గొడవ జరిగిందని చెప్పాడు అతను. అంటే ఈ కేసులో కూడా పొలిటికల్ హస్తం ఉంది, కేసుని తప్పుదోవ పట్టిస్తా అంటూ కూడా ఒక పుకారులు బయట తిరుగుతున్నాయి. దాని గురించి ఏం చెప్తారు? సమగ్ర విచారణ జరుగుతుందా? పక్కా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇన్వెస్టిగేషన్ పరిశోధన భౌతిక, మౌఖిక, సాంకేతిక ఆధారాల మీద ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంటుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో ఎవరైతే అక్యూజ్గా తేలుతారో వాళ్ళందరినీ చట్ట ప్రకారము 5 విధాలుగా చట్టం తన పని తాను చేసిపోతుంది. స్వేచ్ఛ గ్యాడ్జెట్స్, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు, ఫారెన్సిక్కి పంపిస్తారు. దీనికన్నా ముందు ఏదన్నా